హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఏపీ పాలీసెట్ అనే కౌన్సిలింగ్కి సంబంధించి మీరు సర్టిఫికేట్స్ ఏవేవి తీసుకొని వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. నేను ఇక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్. ఇది ఎవ్రీ ఇయర్ సేమ్ సర్టిఫికేట్స్ అనేటివి కామన్ ఇవే ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ మీరు ఈ పాలీసెట్ 2024 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి రిజల్ట్స్ రావడం జరిగింది. ర్యాంక్స్ కూడా రిజల్ట్స్లో అలాట్ చేయడం జరిగింది. మీ ర్యాంక్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ ఇయర్ది లేండి, ఇంకా ఈ ఇయర్కి సంబంధించి రాలేదు, ఇది లాస్ట్ ఇయర్ అన్నమాట. ఈ విధంగా ర్యాంక్ వైజ్గా ఇస్తారు. అంటే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఇది లాస్ట్ ఇయర్ అనమాట. ఇది ఈ ఇయర్కి 2024కి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. వచ్చిన తర్వాత నేను ఇంకొక వీడియో మీకు చేస్తాను. బట్ బిఫోర్ దట్, దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే కొన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. అవి ఏ సర్టిఫికేట్స్ అనేది నేను ఇక్కడ ఈ వీడియోలో ఈ లిస్ట్లో చూపిస్తాను. చూడండి, ఒకటి వచ్చేసి ఈ ప్రాసెసింగ్ ఫీజ్, అంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో ఫీజు పే చేయాలి. ఆ ఫీజు పేమెంట్ రిసిప్ట్ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి 2024 హాల్ టికెట్, పాలీసెట్ 2024 ఇయర్ ర్యాంక్ కార్డు, నెక్స్ట్ 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో. ఒకవేళ మీకు రాకుండా ఉంటే 10th క్లాస్ మార్క్స్ మెమో రాకుండా ఉంటే మీరేం చేయాలంటే నెట్లో కాపీ ఉంటుంది కదా, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, తీసుకొని వెళ్ళచ్చు. నెక్స్ట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్. ఈ విషయంలో చాలామంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది. ఏమంటే, సార్ నేను 4th క్లాస్ ఒక స్కూల్లో చదివినాను, 5th క్లాస్ ఒక స్కూల్లో చదివినాను, మన 6th నుంచి 10th వరకు అని డౌట్లు వస్తూ ఉంటాను. మీరు ఏ స్కూల్లో చదువుంటారో ఆ స్కూల్లో వెళ్ళి 4th ఒక స్కూల్లో చదువుంటే ఆ స్కూల్లో స్టడీ సర్టిఫికేట్, 5th ఒక స్కూల్లో చదువుంటే 5th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, అలా మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడైతే చదువుంటారో ఆ స్కూల్స్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అది కంపల్సరీ, మ్యాండేటరీ, కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంది కదా, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 24-25. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ సేవలో ఫర్ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే. అంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే రెడ్డి, నాయుడు, నెక్స్ట్ కొంతమంది బలిజాల కమ్యూనిటీ, ఓసీ కమ్యూనిటీ ఉంటాయి కదా, బ్రాహ్మిన్స్, అలా ఓసీ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఉందన్నమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి ఓసీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ మీకు వర్తించాలి అంటే మీరు మీ సేవలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పోయి అప్లై చేసుకోవాలి. ఇది కేవలం ఓసీ వాళ్ళకు మాత్రమే. మీరు అప్లై చేసుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్, మీకు సపరేట్గా రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ అప్లై చేసుకోకపోయినా కూడా నో ప్రాబ్లం, ఓసీ కమ్యూనిటీ కిందనే ఈ స్పెషల్ రిజర్వేషన్ అనేది రాదు, అంతే. అందువల్ల బెటర్ మీరు అప్లై చేసుకోండి. మీకు ఒక 10% వరకు సీట్స్ అనేటివి సపరేట్గా ఉంటాయి. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి 10% సీట్స్ సపరేట్గా ఉంటాయి. కాబట్టి మీరు అప్లై చేసుకుంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళు మీరు ఈ 10% సీట్స్ ఏవైతే ఉన్నాయో అది దానికి ఎలిజిబుల్ అవుతారు మీరు, ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ సర్టిఫికేట్, బీసీ వాళ్ళైతే బీసీ సర్టిఫికేట్స్, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరికైతే మీకు మీ లెస్ దాన్ మీకు ఏదో రేషన్ కార్డు ఉంటా చూడండి, వైట్ రేషన్ కార్డు, బియ్యం కార్డు ఉన్నా సరే, ఒకవేళ బియ్యం కార్డు లేకపోయినా సరే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తీసుకుంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్. మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు 3 years. ఒకవేళ మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, బియ్యం కార్డు, రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మీరు ఎక్కడైతే చదివినారో ఆ స్కూల్కి వెళ్ళి టీసీ అనేది రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే అంటే ఆంధ్రప్రదేశ్
ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ హూ మైగ్రేటెడ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎవరైనా వచ్చి ఉంటారు కదా, మైగ్రేట్ అంటారు కదా, వాళ్ళు ఏమంటే లోకల్ క్యాండిడేట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు లోకల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇవి కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎవరైనా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, ఒకవేళ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అండ్ డిసబిలిటీ 40% అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది వర్తిస్తుంది. ఈ క్యాప్ అంటే ఏమంటే ఎవరైనా ఆర్మీ కానీ నేవీ కానీ ఈ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మీ ఫోర్ ఫాదర్స్ ఎవరైనా వర్క్ చేస్తుంటే అది క్యాప్ కిందకి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ అనేవి కూడా ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ హ్యావ్ టు, ఇవన్నీ కూడా మీకు అంత లేరులేండి, ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరు లేరు మన దగ్గర. మనకి మెయిన్ సర్టిఫికేట్స్ ఇక్కడ లిస్ట్ చూపిస్తాను చూడండి, ఇవే మెయిన్ సర్టిఫికేట్స్. ఫీజు పేమెంట్ ఇంకా రాలేదు, ఓపెన్ అవ్వలేదు. ఫీజు పేమెంట్ అండ్ నోటిఫికేషన్ 2024 పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్, అఫిషియల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే మీకు ఫీజు పేమెంట్ ఆన్లైన్లో పే చేసుకోమని చెప్పింది. అది ఎలా పే చేయాలో కూడా నేను మీకు తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్తాను. ఆ ఫీజు పేమెంట్ రిసిప్ట్ ఒకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డ్ థర్డ్, మళ్ళీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, 10th క్లాస్ టీసీ అండ్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్. ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ పేరు మీద, బీసీ వాళ్ళైతే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ పేరు మీద ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మీ ఫాదర్ పేరు మీద వాళ్ళ పేరు మీద ఉండే సర్టిఫికేట్స్ కాదు. మీ స్టూడెంట్ అంటే ఎవరైతే క్యాండిడేట్ స్టూడెంట్ ఉన్నాడో స్టూడెంట్ పేరు మీద ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోవాలి. అండ్ 10th క్లాస్ టీసీ ఓకే. ఇవి మెయిన్ సర్టిఫికేట్స్ అమ్మా. ఇవి తీసుకొని వస్తే మీకు కౌన్సిలింగ్ అనేది వెరిఫికేషన్ అనేది సెంటర్స్ ఇస్తారు. లిస్ట్ ఆఫ్ సెంటర్స్, కొన్ని సెంటర్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అండ్ ఆల్సో 2 sets జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఒరిజినల్స్ మీకే ఇచ్చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు హ్యాండ్ అవుట్ చేస్తారు. మీరు తర్వాత మీ మొబైల్కి మీ ప్రాసెస్ ఏమంటే దీంట్లో ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ఆన్లైన్లో ఫీజు పే చేయాలి. కౌన్సిలింగ్ ఫీజు అంటాం దీన్ని. కౌన్సిలింగ్ ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 ఏమంటే నేను లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏవైతే చెప్పానో ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కూడా తీసుకొని మొత్తం ఆన్లైన్ ఫీజు కావాలి. ఈ ఆన్లైన్ ఫీజు అనేది మీ నెట్లో ఎక్కడైనా పే చేయొచ్చు. ఇంటర్నెట్ షాప్లో కానీ మీ దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టంలో ద్వారా ఈ ఆన్లైన్ ఫీజు కౌన్సిలింగ్ ఫీజు అని పే చేసి ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. 2 sets జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. వెరిఫై చేసిన తర్వాత మీ మొబైల్కి లాగిన్ అని వస్తుంది. మా లాగిన్ ఐడి అనేది వస్తుంది. ఈ లాగిన్ ఐడి యూజ్ చేసుకొని బై యూజింగ్ లాగిన్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేటివి మనం పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని అంటే మనకి నచ్చిన కాలేజెస్ ఎన్నో మీ ఇష్టం, ఒక అప్ టు మీ ఇష్టం 40-50 ఎన్ని కాలేజెస్ కావాలన్నా ఫస్ట్ సెలక్షన్ ఏది కావాలనుకున్నారు, రెండోది ఏది కావాలనుకున్నారు, మూడోది ఏది కావాలి, అలా మీకు నచ్చిన బ్రాంచ్ కాలేజీ అలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ 1, అది రాకపోతే 2, ఇది రాకపోతే నెక్స్ట్ 3rd ఏ కాలేజ్ అనుకున్నారు ఏ బ్రాంచ్, నెక్స్ట్ 4th ఏ కాలేజీ ఏ బ్రాంచ్, ఇలా ఆప్షన్స్ మనము ఒక 40. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ నేను ప్రీవియస్ 2023లో నేను చేస్తున్నాను వీడియో మన యూట్యూబ్ ఛానల్లో. ఇది వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలనేది ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే ఒక 2-3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మొబైల్కి మెసేజ్ వస్తుంది అనమాట. అంటే మీరు పెట్టుకున్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో ఏ కాలేజీ మీకు అలాట్ అయ్యింది అనేది అలాట్మెంట్ మీ సెల్కి మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది.
వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీరు మెయిల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ ఆన్లైన్, ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సేమ్ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. దాంతో మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ వెబ్సైట్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొక సపరేట్ డెడికేటెడ్ వీడియో దీనికోసమే సపరేట్గా కౌన్సిలింగ్ గురించే నేను చెప్తాను. అప్పుడు దాంట్లో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లాగిన్ ఐడి ఏ వెబ్సైట్లో మీరు వెళ్ళి లాగిన్ అవ్వాలో కూడా చెప్తాను అనమాట. డిస్క్రిప్షన్లో కూడా పెడతాను తర్వాత వీడియోలో. ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు ఏ కాలేజీ వచ్చిందో ఆ కాలేజీ అలాట్మెంట్ ఆర్డరు మీకు చూపిస్తుంది అనమాట. సో అండ్ సో స్టూడెంట్ సో అండ్ సో కాలేజీలో సమ్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే యాక్సెప్ట్ చేయాలన్నమాట. సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు యాక్సెప్ట్ చేసి, ఇది సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అని ఉంటుంది నెట్లో, ఆ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసి మీరేం చేయాలి, ప్రింట్ తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు రెండు కూడా ప్రింట్ తీసుకొని మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీలో వెళ్ళి మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. జూన్ 10 నుంచి క్లాస్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో జూన్ 10 నుంచి మీరు క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతాయి కాబట్టి బిఫోర్ దట్ జూన్కి 10కి ముందే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మేబీ కౌన్సిలింగ్ మనకి ఎప్పుడు ఉండొచ్చు అంటే మే ఎండ్, అంటే 20th మే పైన ఎప్పుడైనా కూడా కౌన్సిలింగ్ అనేది ఉంటుందన్నమాట. మే 3rd వీక్లో కౌన్సిలింగ్ ఉంటుందనేసి ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ ఏదైనా ఉంటే కూడా నేను శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో మీరు ఫాలో అవుతున్నారంటే మీరు మిస్ కాకుండా ఉంటారు. చాలామంది మంచి ర్యాంక్ వచ్చి కూడా కౌన్సిలింగ్ డేట్స్ తెలియకుండా మిస్ అయిపోతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ కోసం మాత్రమే శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ అనేది మనము రన్ చేస్తున్నాం. లాస్ట్ 2013 అంటే లాస్ట్ ఒక 10 to 11 years నుంచి ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్ కోసం మాత్రమే అప్డేట్స్ ఇవ్వడం కానీ అండ్ క్లాస్ వర్క్స్ కానీ సబ్జెక్ట్ ట్యూషన్స్ అన్నీ చెప్తున్నాము. అంటే డిప్లొమా కంప్లీట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను దానికి సంబంధించి సపరేట్ ఇంకేమైనా డౌట్స్ ఉండి వీడియో చేయమన్నా కూడా మీ డౌట్స్కి సంబంధించి కామన్ డౌట్స్కి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను.